అందరికీ నమస్కారం అండి. కొంతమంది నటించటం అలవాటండి. నటించటం అంటే ఎందుకంటున్నానంటే మన ఎదురుగా ఏమంటారంటే ఆ మనిషి ఆవిడ ఎలా అండి అలా అండి అనేసి మనకు వచ్చి చెప్తారు. చెప్పి వాళ్ళని పట్టుకుని తిట్టేస్తారు. తిట్టేసి ఊరికే ఇంకెన్నెన్నో ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ గ్రిప్ అంతా తీసుకొచ్చి మన దగ్గర చెప్తారు. చెప్పేసిన తర్వాత పోనీ అలా అని వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా అంటే మళ్ళీ 1 గంట 2 గంటలు పోయిన తర్వాత వాళ్ళతోటే మాట్లాడుతూ మనకు కనపడుతూ ఉంటారు. మనం చూస్తాం వాళ్ళని మళ్ళీ ఇద్దరిని. అంటే అవతలాడు చెప్పరు. ఈ చెప్పిన ఆవిడ మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుద్ది. ఈవిడే మాట్లాడుద్ది మనతో, ఆవిడే మాట్లాడుద్ది, అవతలాడితోటి ఆవిడే మాట్లాడుతుంది. ఈ చెప్పినందువల్ల మనకు రూపాయి కలిసి రాదు, మనం వినటం కూడా అనవసరం. అది కదండి, నేను అలాగే అనుకుంటాను. అందుకనే ఎక్కువ అలాంటి ఎవరైనా మొదలు పెడుతున్నారంటే నేను వేరే పని మీద పెట్టుకుంటాను మైండ్. ఇది మనకి ఎందుకండి దారిని పోయి నెత్తి మీద పెట్టుకోవటం కదా. అలాగా ఆ చెప్పేటప్పుడు అంత పట్టుదలగా అసలు ఈ బాబాయ్ వాళ్ళ మొహమే చూడమని చెప్పేస్తారు. అది తప్పండి. తోలు మొఖాలు ఇవి. తెల్లారులు అయితే మొఖాలు చూసుకోకుండా ఎవరుంటారు చెప్పండి. తెల్లారులు అయితే మొహాలు చూసుకోకుండా రోజే గడవదు. ఎంత ఇరోదస్తులైనా ఇష్టమైన వాళ్ళైనా ఎవరైనా సరే ఒకళ్ళ మొహం చూసుకుంటాం, ఎదురుపడతాం, మాట్లాడుకుంటారు. మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ఆ పట్టింపు మాటలు చెప్పకూడదు. నేను అసలు వాళ్ళ మొహమే చూడను, నాకు సిరాకు, ఇలా అనేసారు, అలా అనేసారు, అది అన్నారు, ఇది అన్నారు అనేసి. మళ్ళీ అన్నవాళ్ళు పట్టుదలగా ఉంటారా అంటే పట్టుదలగా ఉంటారు. ఆ పట్టుదల లేనప్పుడు దాన్ని బయట పెట్టకూడదు. అది ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళకి తెలిసిందనుకో, పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళి మా గురించి ఇలా చెప్పేవంట కదా అని ఎన్నా వాళ్ళని చెప్పిన వాళ్ళని కూడా తిడతారు. ఏమంటారు చెప్పండి? ఇలాంటివి చాలా ప్రమాదం అండి. ఈ మాటల వల్లే చాలా గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ చెప్పేవాళ్ళకండి అది ఒక అరగని జబ్బు అనమాట. అలా చెప్తేనే కానీ వాళ్ళకి అరగదు. ఆ అరక్క ఏం చేస్తారంటే ఏదో ఒక వార్త ఉండాలి. వార్త పైగా చెప్పేటప్పుడు వాళ్ళ ఇంటి విషయాలు కానీ వాళ్ళ విషయాలు కానీ ఎంత ఉన్నా సరే ఎంత గుట్టు బయట పెట్టుకోరండి. బయట వాళ్ళది అయితేనే పట్టుకుని ఊరంటే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ గొడవలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ చెప్పేటప్పుడు ఆ వెళ్ళేవాళ్ళు ఎవరైనా విన్నారనుకోండి, పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళి సోది చెప్తుంది, ఇదిగో చెప్పింది అంటారు. ఏమంటే మీ దగ్గర చెప్పిందా అంటే మనం ఏం చెప్పాలో మనకు అర్థం కాదు. చెప్పిందంటే ఒక తంట, చెప్పలేదు అంటే ఒక తంట. అంటే వీళ్ళు వెళ్ళి చెప్పారు కదా. అలాంటి సిచ్యువేషన్లో మనకు ఎదురు పడుతూ ఉంటాయండి. ఎందుకంటే ఈ వాతావరణం ఎలా ఉందంటే అండి, మనుషులు ఎదురుగా ఒకలా ఉంటున్నారు, వెనకాల ఒకలా ఉంటున్నారు. ఎదురుగా అబ్బో మీరా అంటున్నారు, వెనకాలేమో ఇంకో రకంగా ఉంటున్నారు. అలా ఉన్నందువల్ల ఇలా గొడవలు అయ్యి పెరిగిపోతాం. కావేశాలు గొడవలు రావడానికి కారణాలు అయ్యేనండి. ఏమంటారు చెప్పండి? ఆ చెప్పుడు మాటలు అనేవి కాదు, ఇవి చెప్పుడు మాటలు కూడా కాదు. ఏంటో నోట్లో ఉన్నది వదిలేయాలి.